భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, మనిషికి కావలసినటువంటి మంచి ఆనందాన్ని కొంచెం శ్రమపడి తెలుసుకోవాలి. ఏదైనా బాగా ఒక వస్తువు రుచిగా తయారు కావాలి అంటే కొద్దిగా శ్రమపడి తయారు చేయాల్సి వస్తుంది. మంచి ఆనందం కావాలంటే కూడా కొంచెం శ్రమపడి సాధించాల్సి వస్తుంది. మంచి జ్ఞానం మనం ఆర్జించాలంటే కూడా మన జ్ఞానానికి కొంచెం పదును పెట్టవలసి వస్తుంది. అంటే కొంచెం మనం ఆలోచించవలసి వస్తుందన్నమాట. ఆలోచించాలి అంటే ఆలోచించే ప్రక్రియ మనకి తెలియాలి. ఆ ప్రక్రియ వినికిడి వల్ల ఏర్పడుతుంది. వినికిడి పెద్దల ఉపదేశం. ఆ పెద్దలు ఇతరుల ద్వారా విడితే తెలుసుకోవడానికి ఎక్కడ ఆలస్యమైపోతుందో నేనే చెప్తా అని తనే ఆ బాధ్యతను స్వీకరించి కృష్ణుడు అర్జునుడికి వస్తువుల యొక్క స్వరూపాల్ని స్వభావాల్ని స్పష్టం చేస్తూ అలాంటి వస్తువుల యొక్క స్థితిని ఏకరూపంలో ఉంచడం కోసం మేము ప్రయత్నం చేయవద్దు, వాటిని ఆయా క్రమంలో ఉండనివ్వాలి సుమా అనేది నిరూపిస్తున్నాడు. దానితో పాటు మన బాధ్యతను కూడా మనం చేయాలి అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు అన్నమాట. ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన అంటే ఆత్మ నిత్యము అని గతంలో చెప్పాడు. గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాహ అని చెప్పాడు గతంలో తాను. గతాసువులని గురించి అగతాసువుల గురించి ఎవడు కూడా ఎప్పుడు ఏడవడయ్యా. ఎందుకు అంటే గతాసువులు కనుక శరీరాలు, అగతాసువులు ఆత్మలు. ఎలాగ అవి నశించవు, ఎలాగ ఇవి నశిస్తాయి, ఇది చెప్పాల్సి వచ్చింది. క్రమంగా ఒక్కొక్కటి చెప్తున్నాడు ఆయన. ఏదైతే ఒకదానికంటే సూక్ష్మమో ఈ సూక్ష్మమైనది తనకంటే పెద్దదైన వస్తువుని నశింప చేయవచ్చు, దాని రూపు మార్చవచ్చు, దాని అవయవాల్ని విడదీయవచ్చు. ఎట్లాగో గమనిద్దాం. మట్టిని ఇంత ఉండ చేసి మనం ఒక చోట పెట్టాం, దాన్ని కరిగించాలి. ఎట్లా అంటే మట్టి అణువుల కంటే సూక్ష్మమైన అణువులు ఉన్నట్టయితే ఇవి మట్టి అణువుల మధ్య దూరుతాయి, వాటిని విడదీస్తాయి. నీళ్ళని మనం మట్టి మీద పోస్తున్నాం, ఒకచోట గడ్డ కట్టి గట్టిగా ఉండేటటువంటి దాని మధ్యలోకి నీళ్లు వెళ్ళి దాన్ని తడుపుతున్నాయి. తడపడం అంటే ఏమిటి జరిగింది అక్కడ అంటే ఇదివరకు అవన్నీ కూడా ఒక రకంగా కూర్పుతోటి ఉన్నాయి అవయవాలు. ఈ నీళ్ళు అణువులు ఉన్నాయే ఇవి ఒక్కొక్క దాని మధ్యకి ఒకదాని మధ్య దూరిపోయాయి. అంటే వాటికంటే ఇవి చిన్నవి కనుక ఇవి మెల్లిమెల్లిగా దాంట్లో వ్యాపించగలిగాయి అన్నమాట. ఇవి మామూలుగా వ్యాపించినప్పుడు ఆ మట్టి కొంచెం తడిసినట్టుంది, ఇంకొంచెం వ్యాపిస్తే అది కొంచెం మెత్తగా అయింది, ఇంకా వ్యాపిస్తే నీళ్ల అణువులు ఎక్కువయ్యాయి, మట్టి అణువులు తగ్గాయి. కనుక నీటి అణువులకి ప్రవహించడం స్వభావం కనుక మెల్లిగా ప్రవహించడం ప్రారంభించాయి. మట్టి ముద్ద క్రమంగా కరగడం ప్రారంభమైంది, కరిగింది. అప్పుడు నీళ్లు ప్రవహిస్తాయి, మట్టి కూడా ప్రవహిస్తుంది. ఏం తెలుస్తుంది అంటే మట్టి అణువుల కంటే నీటి అణువులు చిన్నవి. ఇప్పుడు ఆ నీటి అణువుల్ని మనం ఏం చేసాం, ఒకచోట గిన్నెలో పోసి స్టవ్ ఎక్కించాం. నీళ్లు కాసేపటికి వేడెక్కేయండి అంటున్నాం మనం. ఏమిటి నీళ్లు వేడెక్కడం అంటే నీళ్ళకి సహజమైనటువంటి స్పర్శ చల్లదనం కలిగి ఉండడం. కానీ ఇప్పుడు వేడెక్కే అంటున్నాం అంటే నీళ్లు వేడెక్కలే. మరేమైంది అంటే క్రింద మనం నిప్పుని పెట్టామే, ఈ నిప్పు అణువులు నీటి అణువుల కంటే కూడా ఇంకా చాలా చిన్నవి కనుక క్రమంగా ఇవి పైపైకి చొచ్చుకు వెళ్ళి నీటి అణువులు మట్టి అణువుల కంటే చిన్నవి కదా, మట్టి అణువులు అన్నీ కూడా గిన్నె కింద రూపుదిద్దుకున్నాయి కదా, అవి గిన్నె కింద ఉన్నాయి, ఆ లోపల నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు కింద మనం నిప్పు పెట్టాం. నిప్పు అణువులు నీళ్ళ కంటే చిన్నవైనప్పుడు మట్టి కంటే చిన్నవి అని అండాన్ని చెప్పడం అవసరం లేదు కదా, అయితే ఇందులోంచి దూరి లోపలికి వచ్చాయి. అప్పుడు నీళ్ల కణాల మధ్యలో కూడా క్రమంగా వ్యాపించడం ప్రారంభించాయి. ఇప్పుడు చల్లగా మనకి ఇంతవరకు కూడా స్పర్శనిచ్చే ఆ నీళ్లు కాస్త కొంచెం గోరువెచ్చగా, మరికొంచెంసేపటికి ఇంకా వెచ్చగా, మరికొంచెంసేపటికి ఇంకా వెచ్చగా మారడం ప్రారంభించాయి. ఎక్కువ వేడెక్కుతున్నాయి అంటే ఈ తేజో అణువులున్నాయే ఇవి మెల్లమెల్లగా నీళ్ళంతా వ్యాపించి ఉంటున్నాయని అర్థం. అందుకోసమే నీళ్ళని మళ్ళీ మనం ఆ పొయ్యి మీద తీసి పక్కన పెట్టేయగానే ఇంతవరకు కింద నుంచి ప్రసరిస్తూ ఉండేటువంటి ఆ తేజస్సు యొక్క అణువులు దాంట్లోకి వెళ్ళి
కొంతసేపు ఉండి మెల్లిమెల్లిగా అవన్నీ కూడా అన్ని వైపులకి మళ్ళీ దాంట్లోంచి వెళ్ళిపోయాయి. సూక్ష్మాలు కదా, అంచేత పైకి వెళ్ళిపోయాయి అవి. ఆ నీళ్లు మళ్ళీ యథాప్రకారం చల్లబడ్డాయి. మళ్ళీ స్టవ్ మీద పెట్టాం, మళ్ళీ కొత్త అణువులు చేరే దాంట్లోనూ మళ్ళీ మనకి వేడెక్కి కనిపిస్తుంటాయి. ఇది నీళ్ళలో మనం గమనిస్తున్నాం. ఏమిటి తెలుస్తుంది దీనివల్ల అంటే నిప్పు యొక్క ఆ తేజస్సు యొక్క అణువులు నీటి అణువుల కంటే సూక్ష్మాలు కనుక ఇవి నీళ్ళంతా వ్యాపించి మనకు కనిపిస్తాయి. ఇవి ఎక్కువ విడుతున్న కొద్దీ నీళ్లు మరుగుతున్నట్టు కనిపిస్తాయి. అంటే నీళ్ళలో చేరే వాటిని ఒక్కొక్కదాన్ని విడదీస్తుంటాయి అన్నమాట. నీటి అణువులను విడదీస్తాయి కదా, నీటి అణువులను క్రమంగా ఆవిరి కింద మార్చేస్తాయి. అంటే ఎక్కడెక్కడిదే ద్రవ్యం అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు నీటి అణువులను కూడా కొంతసేపటికి మన ఇలాగా ఆవిరి కింద మారిస్తే ఇవి వెళ్ళి గాలి అంతటా వ్యాపించేస్తున్నాయి. ఏమిటి అర్థం అంటే గాలి యొక్క అణువులు ఉన్నాయి, ఇవి నీటి అణువుల కంటే కూడా సూక్ష్మాలు కనుక నీటి అణువుల మధ్య కూడా వ్యాపించి ఉంటాయి, కానీ మనకు కనిపించవు. ఈ గాలి అణువులు ఆకాశపు అణువుల కంటే కొంచెం పెద్దవి, వీటి కంటే కూడా ఆకాశపు అణువులు సూక్ష్మాలు కనుక ఈ గాలి ఆకాశం అంతటా కూడా వ్యాపించినా ఆ ఆకాశపు అణువులు అలాగే ఉంటాయి. ఈ వాయువులు వాయువు ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. అర్థాత్ అతి సూక్ష్మాలు ఆకాశపు అణువులు, అంతకంటే కొంచెం పెద్దవి గాలి అణువులు కనుక ఆకాశంలో గాలి ఉంటుంది. గాలి అణువుల కంటే మరికొంచెం పెద్దవి ఈ తేజస్సు యొక్క అణువులు కనుక గాలి ఏం చేస్తుందంటే వ్యాపించి ఒకచోట మండేట నిప్పు లోపలికి వెళ్ళగలుగుతుంది గాలి యొక్క అణువులు కనుక ఆ నిప్పుని పెంచడమో వ్యాపింపచేయడమో గాలి చేస్తుంది. మండుతోంది ఒకచోట నిప్పు, మనకి ఉఫ్ మనం ఊదాం, మనం ఏమవుతోంది, గాలి పెరిగింది, మంట పెరిగింది. మంట పెరగడం ఏమిటి అంటే ఇదివరకు ఒకచోటే కేంద్రీకృతమై ఉండేటటువంటి ఆ తేజస్సు ఈ గాలి యొక్క అణువులు దాంట్లో చేరడం చేత అది క్రమంగా ఎంతెంతవరకు చేరితే అంతంతవరకు విస్తరించింది. మనం ఊదన ఆపేసాం, అది మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ కిందకు వచ్చేసింది అనమాట. అయితే గాలి అంతకంటే కూడా సూక్ష్మం అని మనకి దానివల్ల తెలుస్తుంది. గాలి అణువుల కంటే ఈ తేజస్సు అణువులు కొంచెం పెద్దవి, తేజస్సు అణువుల కంటే కూడా ఈ జల అణువులు పెద్దవి, జల అణువుల కంటే పృథివీ అణువులు పెద్దవి కనుక పృథివీలో జలం చేరగలదు, జలంలో తేజస్సు చేరగలదు, తేజస్సులో గాలి చేరగలదు, గాలిలో ఆకాశం చేరగలదు అన్నమాట. సూక్ష్మాలు ఆకాశపు అణువులు మనకు గాలి అణువులే మనకు కనిపించవు, ఆకాశపు అణువులు మనకు కనిపించవు. ఇవి రూపాలు కలిగినవి, తేజస్సు, జలము, పృథివీకి. కానీ ఆ పైన ఉండేటువంటి వాయువు, ఆకాశాలు అనేటువంటివి మన కంటికి కనిపించేటువంటి దృగ్గోచరాలు కావు. అంచేత ఆ అణువులు కూడా మనకి అంత కంటితో చూడడానికి వీలైతే కనిపించవు. అతి సూక్ష్మాలు అని మనం అనుకునేటువంటి ఈ ఆకాశపు పరమాణువుల కంటే కూడా ఈ ఆత్మ మరీ సూక్ష్మమైంది కనుక ఆకాశంలో కూడా ఈ ఆత్మ చొరగలదు, ఆకాశపు అణువుల్లో కూడా ప్రవేశించగలిగింది ఆత్మ. అందుకోసం ఇది అది అనేటువంటి నియమాన్ని శ్రీకృష్ణుడు చెప్పలే. సర్వతతం ఏన సర్వమిదం తతం, ఇదం అంటూ చూపించాడు. ఇదం అంటే దృశ్యమానము, ఈ కనిపించేటటువంటి ప్రపంచం అంతా కూడా. ఈ కనిపించే అంటే మనలాంటి సామాన్యుల కంటికే కాదు, యోగులైనటువంటి పెద్దలు, జ్ఞానులు, మహానుభావుల యొక్క దృష్టికి కనిపించేది కూడా ఇదం అనే పేరుతోటే నిర్దేశిస్తూ ఉంటారనమాట. కనుక ఇదం సర్వం, ఈ కనిపించేటటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఏన తతం, ఏ ఆత్మతత్వం చేత వ్యాపిస్తోందో, ఆత్మతత్వం అన్నింటా ప్రవేశించగలదు, తనలో ప్రవేశించేది మాత్రం మరి ఇంకేం లేదు. కనుక అన్నిటినీ తను నశింపచేయగలదు. తనలో ఏమైనా ప్రవేశించేది ఉంటే తను నశిస్తుంది, కానీ తనలో ప్రవేశించేది ఏం లేదు. వాటిలోకి ప్రవేశిస్తూ అంటే అవన్నీ కూడా కొన్నిటి కలయిక. ఇది అన్నిట్లోనూ ప్రవేశించగలుగుతుంది, ఇందులో మరేం ఇది అవయవాల కలయిక కాదు. కనుక ఆత్మ కేవలం ఒకటి, మిగిలిన అన్నీ కూడా అనేక అవయవాల కూడిక. ఏదైతే కూడిక అంటామో అది విడుతుంది కూడా. మళ్ళీ కొన్ని అవయవాలతోటి కూడుకున్నవే ఈ ప్రకృతి, ప్రాకృతిక వస్తువులు అన్నీ కూడా. కనుక అవన్నీ కూడా మళ్ళీ క్రమంగా తమ రూపాలని మార్చుకుంటూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. ఆత్మ అవయవాల కలయిక కానే కాదు, అది ఒకటే. కనుక అందులోకి మరేం వెళ్ళదు, ఆత్మ నశించదు. వినాశమవ్యయస్యాస్య, ఈ ఆత్మ యొక్క నాశాన్ని ఎవరైనా చేద్దాం అని అనుకుంటే న కశ్చిత్
కర్తుమర్హతి, అబ్బాయి ఎవడు చేయలేడు అంటాడు. ఏదైతే నాశము లేనిది అంటామో ఉత్పత్తి కూడా లేనిది అని దాని ద్వారా తెలుస్తూ ఉంటుంది మనకి. నాశనం చెప్పగానే ఉత్పత్తిని గురించి కూడా మనం కొంచెం ఆలోచించాలన్నమాట. ఉత్పత్తి అంటేనేమిటి అంటే ఏ ఉత్పన్నమై అవే కదా నశిస్తుంటాయి. అంచేత నశించదు అన్నా అంటే అది కూడా ఉత్పత్తి కూడా లేదని చెప్పేసినట్టు అయిపోయింది. ఉత్పత్తి అంటే అవయవాల యొక్క కూర్పు, దాన్నే మనం ఉత్పత్తి అని అంటాం. శాస్త్రం మనకి దాన్ని ఉత్పత్తి అని నిర్వచిస్తుంది అన్నమాట. దారాలు కొన్నిటిని పట్టుకొచ్చి మన తోట కలిపాం, ఏమైంది? బట్ట పుట్టెను అండ్ బట్ట ఎక్కడి నుంచి ఆకాశం వచ్చి పడుతుందా ఏమిటి? కాదు, కేవలం దారాల యొక్క ఒక విలక్షణమైన కూర్పు. ఆ దారాల కూర్పు కంటే అందులో వేరే మరో కొత్తది ఏముంటుంది? దేనికి దానికి విడదీసి దారాలని అక్కడే వరుసగా పేర్చేసి ఉంటాయి. ఓ బట్ట పోయింది అంటాం, బట్ట లేదని అంటాం. కనుక అవయవముల యొక్క కలయిక, అవయవం యొక్క సంఘాతము అని దానికి పేరు పెట్టారు. అవయవ సంఘాతం ప్రకృతి, ఆత్మ అవయవ సంఘాతం కాదు అని మనకి స్పష్టం చెప్పినట్టు అయిందన్నమాట. అలాగే పెంకుల కలయిక కుండ అని అంటాం. కొన్ని కపాలాలు కలిస్తేను విడిపోతే మళ్ళీ పెంకుల కింద అయిపోతూ ఉంటుంది తప్ప కుండ అనేది కొత్తగా ఒకటి పుట్టడం అనేది ఉండదు అన్నమాట. అలాగే ఈవేళ మనం చూసే శరీరాలని కూడా అవయవముల కలయిక, ప్రత్యేకించి కొత్తగా ఏముండదు. వీటి లోపల ఉండేటటువంటిది ఆత్మ, దానికి అవయవాలు లేవు. ఉంటే కదా అందులో ఏదో దూరడం, దాన్ని నశింపజేయడం అనేటటువంటిది. అసలు దానికి అవయవాలే లేకపోతే అందులో దూరే ప్రశ్న ఏమిటి వస్తుంది? కనుక అంచేత ఆత్మని పుట్టించడానికి కానీ, అంటే ఉత్పత్తి కలిగించడానికి కానీ, వినాశం చేయడానికి కానీ ఏ రకమైనటువంటి సాధనములు లేవు అనేటువంటి విషయాన్ని ఋషులు, శాస్త్రాలు ఇవన్నీ కూడా స్పష్టం చేశాయి. తార్కికులు ఆ విషయాన్ని మనకి తమ యొక్క బుద్ధి చేత నిర్ణయం చేసుకోవచ్చు అని తెలియజేస్తారన్నమాట. అంచేత అర్జున, నకశ్చిత్ వినాశం కర్తుం అర్హతి, ఎవడుది నాశనం చేయలేడు కనుక భీష్మాదులు నా వల్ల పోతారు, ద్రోణులంతా నా వల్ల చనిపోతాడు, ఈ సైనికులంతా నా వల్ల చనిపోతారంటారంటే వీడెవరు ఎవరి వల్ల చనిపోయే ప్రశ్న లేదు. శరీరాలను ఉంచగలిగే ప్రశ్న లేదు, ఆత్మని నువ్వు చంపగలిగే ప్రశ్న అంతకంటే లేదు. కనుక వాళ్ళ కోసం ఇంక ఏడుపు ఎందుకయ్యా? వాళ్ళ కోసం ఎందుకు ఏడవాలి? నశించే దాని గురించి ఏడు, నశించని దాని గురించి ఏడుపు ఎందుకని? నశించదు శరీరాలు, శరీరాలంటే పంచభూతాలు, ఏడవక్కలు. నశించదు ఆత్మ, ఏడవక్కర్లేదు. రెంటి కోసం కూడా ఏడవ అవసరం లేదు సుమా అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి స్పష్టం చేస్తున్నాడు. అవినాశితు తద్విధి అనేటటువంటి శ్లోకంలో తార్కిక శైలిలో దీన్ని మరింత బలపరుస్తాడు. ఆ పైన ఎలాగో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.